ఎప్పుడైనా గమనించారా? ప్రతి గుళ్ళో గడుస్తంభం ఎందుకు ఉంటుంది? అసలు దానివల్ల యూజ్ ఏమిటి? మన పెద్దలు ఎందుకు నిలబెడతారు? దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ గుళ్ళోకి వెళ్ళే ముందు గడుస్తంభం దర్శించుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా గడుస్తంభం మారుస్తుంది. ఎందుకంటే ప్రతి గుళ్ళో రాగితో కప్పబడి గడుస్తంభం ఉంటుంది. అసలు రాగి ఎందుకు ప్రిఫర్ చేస్తారో మీకు తెలుసా? రాగి అనేది మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది. గడుస్తంభం అనేది దేవతలకు మరియు మానవులకు ఉండే పెద్ద వారధిగా అందరూ నమ్ముతారు. అందుకే ప్రతి గుళ్ళో గడుస్తంభం నిలబెట్టడం జరుగుతుంది. పురాణాల ప్రకారం గడుస్తంభం అనేది దేవతల విజయం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నక్షత్రాలు ఎందుకు రాత్రి మాత్రం కనబడతాయి, పగలు ఎందుకు కనపడవు? అలా ఎందుకంటే నక్షత్రాలు మన భూమికి చాలా దూరంలో ఉంటాయి, కానీ సూర్యుడు చాలా దగ్గరలో ఉంటాడు. అందుకే ఉదయం అయ్యే కొద్దీ సూర్యుని వెలుగు ఆ నక్షత్రాలని కప్పబడేస్తుంది. అందుకే ఉదయం అయ్యే కొద్దీ నక్షత్రాలు కనబడకుండా పోతాయి.